హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నుండి పందిళ్ల బ్రిడ్జి వరకు 3 కోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మించుకున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి, ఆర్డీఓ రామూర్తి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత తదితరులు పాల్గొన్న. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 15వ వార్డులో ప్రజాపాలన వార్డు సభను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి కామెంట్స్. రేషన్ కార్డుల, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో మంత్రిగా తమ జోక్యం ఉండదు, న్యాయంగా అర్హులైన వారందరికీ మంజూరు చేస్తాం. అధికారులు ప్రజాపాలన సభల్లో ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించాలి. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరిగేలా సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నాం. 2 లక్షలకు పైగా ఇంకా రుణమాఫీ కాని రైతులకు మార్చిలో షెడ్యూల్ పెట్టి రుణమాఫీ చేస్తాం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది. ముందు అధికారుల దృష్టికి, తన దృష్టికి సమస్యను తీసుకురండి. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత. అన్న మీరు కొంచెం వెనకకి రండి. ఏ కట్టి దాంచొస్తుంది అనేది అరే పోనీ రాగమే దూరం అరే చింటూ ఫోటో కరెక్ట్, ఫోటో మంచిది. ఈ ఒక స్టిల్ మాకు కొంచెం ఆ చైర్లలో అందరు కూర్చోండి. ఆ చైర్ లోపలికి కొంచెం వెనకకుండా కమలాకరండి అన్న కొంచెం ఇంకా దూరం వెనకకి రారు, వెనకంటే అందరు వస్తారు లాంగ్. ఓకే మీరు ముంగడు జరుగు, లాస్ట్ నువ్వు జరుగు. ఇంత తర్వాత అందరు పడతారు. ఎంతమంది ఓకే 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 అరే ఓకే ఓకే అందరు కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి ఇక్కడికి అందరికీ వచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. ఈ బిల్డింగ్ కట్టడానికి అంత సహకరించిన మంత్రివర్యులకు కృతజ్ఞతలు చెప్తున్నాను. చేసుకోవడానికి కృషి చేయాలని మంత్రివర్గం కోరుతున్నాము. దీనికి సహకరించిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. చేసినటువంటి రెడ్డి మరియు మున్నూరు కాపు సంఘ నాయకులకు, ప్రజలకు, అధికారులకు, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా ఆలస్యమైంది. అందరూ కూడా ఇంకొకరు మాట్లాడేదంటూ కూడా మీ అభిప్రాయాలు చెప్పండి. తప్పకుండా హుస్నాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకు సంబంధించి మినీ కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, లేకపోతే ఫంక్షన్ హాల్స్ కావచ్చు, మీ యొక్క కమ్యూనిటీ హాల్గా ఏ విధంగా నిర్మాణం చేసుకుంటారో ముందుగా వచ్చినటువంటి అవకాశంతో అందరికీ 45 లక్షలు ఇచ్చిన ఇక్కడున్న 2 సంఘాలు కూడా లక్ష్మీ కటాక్షలతోటి శ్రమపడి ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు
ఈ 45 లక్షలకు మీరు ఒక 45 లక్షలు జోడుతారు, మళ్ళీ నేను ఒక 45 లక్షలు ఇస్తా, మొత్తం 1.5 అయితే. ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ మీది, మళ్ళీ థర్డ్ ఫేజ్ నాది. అట్లా చేస్తే ప్లస్ ఈ జాగా ఒకవేళ అట్లున్నదంటే అక్కడ ఇద్దరికి ఉన్నదంటే ఈ జాగా ఇంకొకరికని ఇచ్చి ఇద్దరికాడ 2 ఎకరాలు చెప్తున్నారు జాగా కాగితం రాసిరు. 5 గుంటల బదులు అక్కడ చెరెకరం జాగిస్తే మళ్ళీ సంబంధం కూడా కట్ చేసినట్టు ఉండకుండా ఇది వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇక్కడ గుడికి ఏదైనా వ్యవసాయ శాఖ పక్కగానే ఉంది, రైతు వేదిక ఎక్స్పాన్షన్ కొరకు ఇవ్వచ్చు. కాబట్టి నేను వేరే పర్పస్ కాదు, ఒకవేళ జాగన్ ఆర్డీఓ గారు సర్వే చేయమని చెప్పినాను. బిఫోర్ ఫౌండేషన్ ఒకసారి ల్యాండ్ వెరిఫై చేసుకోండి, చేసుకున్న తర్వాత పైసలు వాడుకొని తొందరగా, అది కూడా ఆలస్యం చేస్తే మీరు ఇంతమంది పాత ల్యాబ్స్ అన్నారు, మళ్ళా ఎవరు తప్పు పట్టద్దు, తొందరగా వాడుకోండి. ఆ పైసలు మీరు ఖర్చు చేస్తే మళ్ళీ పైసలు వేయడానికి శాంక్షన్ చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి తప్పకుండా ఇలా దీని ఉద్దేశం ఏంటంటే మనం ఏదో విందులు వినోదాల కొరకు కాదు. నా ఉద్దేశం, నేను గతంలో ఇంతకుముందు మిత్రుడు రాము గారు చెప్పినట్టుగా నేను ఎంపీగా ఉన్ననాడు కూడా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒక యూనివర్సిటీ వచ్చింది, రేపు మెడికల్ కాలేజ్ వస్తుంది, అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. పార్లమెంటు నియోజకవర్గం నుంచి అక్కడికి చదువుకోవడానికి వస్తే అక్కడ పిల్లలందరికీ హాస్టల్ సౌకర్యం ఉండాలని అన్ని కులాల హాస్టళ్లకు 30, 40, 50 లక్షలు, ఆనాడు 50 లక్షలు అంటే కోట్ల రూపాయలతో సమానం ఇవ్వాలా. ఆనాడు అన్ని రకాల హాస్టళ్లకు నేను డబ్బులు కేటాయించడం జరిగింది. ప్రతి కులానికి ఎలా కరీంనగర్ కేంద్రంలో హాస్టల్ నిర్మాణానికి సహకరించడం. ఇక్కడ కూడా ఇది కమ్యూనిటీ హాల్ అంటే విందుకు వినోదానికే పరిమితం కావద్దు. మన కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు చదువు విజ్ఞానం నేర్చుకోవడానికి, పోటీ పరీక్షల్లో ఉపయోగించుకోవడానికి, వాళ్ళకు అవసరమైన ఏదైనా కులపరమైన వృత్తి శిక్షణ ఇచ్చడానికి ఇదొక వేదిక కావాలి. మన వాళ్ళ భవిష్యత్తుకు నిర్ణయించడానికి ఎవరైనా పెద్దలు వస్తే ఏదైనా ట్రైనింగ్ చేయదలుచుకుంటే పెద్దలు ఏదైనా వచ్చి ఒక శిక్షణ లాగా వారికి సంబంధించి చెప్పడానికి వేదికగా మారడానికి ఇది ఉపయోగించుకుంటే మంచిది. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, కూర్చొని మాట్లాడుకోవడానికి పనికి రావాలి. మన వాళ్ళకు సంబంధించిన స్పెసిఫిక్గా పోటీ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. అలా ఆ పోటీ పరీక్షల్లో ఆయా వర్గాలకు సంబంధించిన ముదిరాజు చేసుకున్నాం, ట్రైబల్స్ చేసుకున్నాం, ఇది ఉన్నది, వైశ్య సంఘం వేసుకున్నాం, ఇంకా పొద్దున ఎస్సీ కాలనీ 18 వార్డులు వేసుకున్నాం. నా ముఖ్య ఉద్దేశం, నేను విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినా కాబట్టి ఇవన్నీ ఉన్నట్టయితే, ఒక వేదికలు ఉన్నట్టయితే సంఘంగా నలుగురు సమావేశమై ఆ సమాజంలో ఉన్నటువంటి వెనుకబడ్డ వాళ్లకు కొంత సంఘం కొరకు సాక్రిఫై చేసేటోళ్ళు ఉపయోగపడి వాళ్ళకు భవిష్యత్తు నిర్మాణం చేయడానికి ఒక వేదిక, ఒక రోడ్ మ్యాప్ ఇస్తారని ఇక్కడ కూడా అటువంటి జరగాలని నేను ఆకాంక్షిస్తా ఉన్నా. రాజకీయాలకు అతీతంగా రాబోయే తరానికి ఆయా కులాల పెద్దలు, రిటైర్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కొందరి దగ్గర మనసు ఉంటుంది, తెలివి ఉంటుంది, కొందరు డబ్బు ఉంటుంది, కొందరి దగ్గర సమయం ఉంటుంది, ఎవరు దాచిపెట్టుకున్నా ఏ ఉపయోగంలే. కొంత సంఘాల కొరకు మనం శ్రమ పడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది దయచేసి అందరు నేర్చుకోవాలి. బాగా పైసలు ఉన్నాయని పైసలు తీయడు, బాగా తెలివి ఉన్నాయని తెలివే తీయడు, టైం ఉంటుంది టైమే కట్టే దుబారా చేస్తారు. అట్లద్దు, వాళ్ళు సంఘ నిర్మాణానికి సహకరించాలి, సంఘం ఉపయోగపడాలి, సంఘం నలుగురు పేదోడికి సాయం చేసే విధంగా ఉండాలి. ఇలా మనం కొంత ఉత్తర భారతంలో ఉన్నటువంటి మార్గవారి వర్గం అందులో ఉన్న పేదలు ఉంటే వాడికి అందరూ సహకారం చేసి వ్యాపారంగా నలుగురు నిలదొక్కునే చేస్తారు. ఎక్కడ రాజస్థాన్, ఎక్కడి మధ్యప్రదేశ్, ఎక్కడికే చికెన్ ఇలా వాళ్ళు ఎట్లా ఎదుగుతుంటారు, మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం పక్కోడి మీద ఏడ్చా వాడు ఎట్లా ఎదిగే వీడు ఎట్లా ఎదుగుతున్నాడు అనేటువంటి పరిస్థితి మారి, దయచేసి అందరూ పరస్పరంగా ఎవరికి అదృష్టం ఏనంత శ్రమ ఉన్నా ఆవగించేంత అదృష్టం లేదు, ఏం తలిగేది లేదు ఎంత రాకినా. కాబట్టి దయచేసి శ్రమతో అట్లా నేను మొత్తం గాలి పెట్టి దీపంలో పెట్టి మొక్కంటలే, శ్రమనే. దానికి తోడుగా ఇటువంటి కొత్త కార్యక్రమాలు జరిగితే అందరూ బాగుంటారు. అంటే మాట్లాడుతున్నాను, మా వాళ్ళు మాట్లాడుతున్నాను, చర్చ జరుగుతూనే ఉన్నది. అన్నదానం చేయాలన్నా ఈరోజు ఈ యొక్క వాసవి కళ్యాణ మండపానికి సంబంధించి గతంలో మీ సంఘాల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు
మీరు అడగకపోయినా గతంలో కూడా నేను కరీంనగర్లో ఆర్యవైశ్య సంఘానికి అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఒక 15 లక్షలు ఇచ్చడం జరిగింది. ఇవాళ ఈ సంఘ నిర్మాణానికి సంబంధించి కూడా పైన ఏసీఆర్ నిర్మాణం చేసుకుంటామంటే ఆనాడే హామీ ఇచ్చినాం. 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాం. దానికి సంబంధించినటువంటి పూర్తి చేసుకున్నారు. ఇంకా దానిలో ఏదైనా కావాల్సిన అవసరం ఉంటే కూడా తప్పకుండా ఇస్తా అనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా మీరు సమాజానికి ఉపయోగపడడానికి కొరకు చేస్తూ ఉన్నారు. ఇది ఎవరి వ్యక్తిగతమైన ఆస్తి కాదు, వ్యక్తిగతమైనటువంటి సంస్థ కాదు. అందరికీ సమాజంలో మీకున్నటువంటి పేదవాళ్లకు మంచికి చెడుకు ఉపయోగించుకునే వేదిక కాబట్టి ఆ వేదికకు ప్రభుత్వం తరఫున మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ కూడా సానుకూలంగా మీ పట్ల మీరు, ఎందుకంటే మీరు కూడా సమాజం పట్ల కొంత సానుకూలంగా ఉంటారు, సహకారం చేస్తారు కాబట్టి ఆ దిశలో మీకు కూడా మేము అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య సోదరి సోదరులందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. భవిష్యత్తులో హుస్నాబాద్ సంబంధించినటువంటి ఆర్యవైశ్య సోదరుల పక్షాన దైవాంశిక కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నేను విశ్వాసం దైవాంశంకు సంబంధించినటువంటి దైవ కార్యక్రమాలను విశ్వసిస్తా కాబట్టి ఇంకా మనం ఆదర్శంగా ఇక్కడి నుంచి మిగతా వాళ్లకు మార్గదర్శకత్వంగా ఉండేటువంటి అనేక పారాయణాలు కానీ లేదా ఇతరత్ర చేయడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. తప్పకుండా అటువంటి కార్యక్రమాలు కలిసి చేద్దామనే మాట కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. ఈ సమావేశంలో మీరు అధైర్యపడకూరు, భయపడకూరు, లొల్లిపెట్టుకోకూరు. జిల్లా లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి గారిని మాట్లాడవలసింది. రోజు గ్రామ సభలు 21 నుంచి 24 వరకు జరిగే దానిలో మరి మున్సిపల్ కమిషన్ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అదేవిధంగా వేదికని ఉద్దేశించి తర్వాత రైతుల రుణమాఫీకి సంబంధించినటువంటి గ్రామ సభలో ఉన్నటువంటి మన శాసనసభ్యులు, మన రాష్ట్ర మంత్రివర్యులు ప్రభాకరన్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చాలా విషయాలు మన ప్రభాకరన్న చెప్పిండు. ఒక్క విషయం 2 విషయాలు మీ దృష్టి తీసుకొస్తున్నా. కాంగ్రెస్ పార్టీ మైక్ తీసుకెళ్ళి వాళ్ళు తప్పిపోతే దయచేసి ప్రభుత్వ అధికారి దృష్టికి కానీ లేదా ఎన్నికల వరకే రాజకీయాలు కాబట్టి ఎన్నికల తర్వాత శాసనసభ్యుడిగా నా దృష్టికి తెచ్చిన ఈ చెప్పిన అంశాలన్నింటికి సంబంధించి పరిష్కారం చేసే బాధ్యత, దానికి సంబంధించి అటువంటి అర్హులైన వాళ్ళందరికీ ఆ పథకాన్ని ఇప్పించే బాధ్యత నాది, ఈ ప్రభుత్వంది. అందుకు నేను స్థానిక శాసనసభ్యుడిగా బాధ్యత నాది అనేది స్పష్టంగా మా నాయకత్వానికి, ప్రజలకు కూడా మీడియా ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఆందోళన అవసరం లే, నిలదీశాలి గొడవడే అవసరం లే. ఎవరైనా నేనేమంటున్నా, రాజకీయ పార్టీగా ఒకవేళ నాకు చెప్పడం ఇబ్బంది అయితే అధికారికి చెప్పండి. నేను అధికారులను కోరుతా ఉన్నా, ఎవరు పార్టీకి సంబంధం లే, వాళ్లకు న్యాయంగా ఇది కావాలని అడుగుతా ఉన్నారు, అర్హతున్నదంటే కాగితం తీసుకొని దాన్ని పరిశీలించండి. నేను మంత్రిగా ఒకరికి రేషన్ కార్డు ఇవ్వడమో లేదా ఇందిరమ్మలు ఇవ్వడమో అంటూ ఉండదు. నేను ఎవరికి రేషన్ కార్డు ఆపడమో ఇందిరమ్మలు ఆపడమో కూడా ఉండదు. న్యాయపరంగా ప్రజల ముందర లిస్టు పెట్టి అర్హత గల వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తా. కొద్దిగా సంఖ్య ఎక్కువ కావచ్చు, సంఖ్య ఎక్కువ శాంక్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. తప్పకుండా ఆదర్శవంతంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో
అందరికీ లబ్ధిదారులందరికీ న్యాయం జరిగే విధంగా మీ ప్రతినిధిగా గొంతెత్తి ప్రభుత్వంలో నాకు సంబంధించిన పరపతిని ఉపయోగించి అయినా కొంచెం ఎక్కువ తీసుకొచ్చి ఇస్తా, దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతూ ఎక్కడ ఆందోళన అవసరం లేదు. ఫస్ట్ మీరు కూడా కన్విన్స్ చేయాలి. మీరు కూడా కన్విన్స్ చేస్తే, మీరు ఫస్ట్ కన్విన్స్ కాకపోతే ఎక్కడన్నా మీకు నోటీస్ వస్తే మీరు నా నోటీస్కి తెచ్చినాక నేనేమి చెప్తా అంటే ఎప్పుడు కానీ సమాజంలో ఓల్డ్ సిస్టంలో సామధాన భేద దండ ముందు చెప్పండి. అరే వాళ్ళు చేస్తారు మనం ఎందుకు చేయమని చెప్పండి. లేకపోతే మీకు ప్రజాస్వామికంగా ఎవరికైనా నిరసన చెప్పే హక్కు ఉంది. నేను నా దృష్టికి రాకుండానే చెప్పకుండానే ఎవరైనా నిరసన చేస్తే కూడా వాళ్ళకి హక్కు ఉన్నది. కానీ నేనేమంటాను, నేనంతా కూడా ప్రజాస్వామికంగా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా ఏదైనా ప్రజల సమస్య ఉంటే సామాన్యుడు కావచ్చు, రాజకీయాలకు సంబంధం లేకపోయినా మహిళా సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఎవరైనా నా దృష్టికి తెస్తే దాన్ని తప్పకుండా నా దగ్గరకు వచ్చిన కాయిదా వృధాగా పోదు. దాన్ని తప్పకుండా సంబంధిత అధికారి ద్వారా సమీక్షింపజేసి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటా అనే మాట మనవి చేస్తూ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు. కొంచెం వెడల్పండు ఉన్నా మరి మీరంతా నా వెంట ఉండాలి అని చెప్పగానే మరి అందరం కలిసికట్టుగా ఉండి ఆ రోజు మన కమిటీలకి మరి శివన్న గిట్లా లింగన్న గిట్లా వచ్చి మరి ఆ రోజు ఓం రాజాదిరాజాయ కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమో నమః భగవతే రుద్రాయ కొంచెం బాబాయ్ చేతి ఇవి అవి కలిపి కమ్యూనిటీ హాల్ కమ్ ఈ మినీ ఫంక్షన్ హాల్ ఇవన్నీ కూడా కమ్యూనిటీ హాల్ ఏంది అవి రెండు కలితే ఇది దాన్ని పెద్దగా కన్వర్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు. జాగా పంచాయతీ చెప్పుకొని సార్ కూడా ఏదో విషయం చూడండి ఒక్కసారి ఆర్డీఓ గారిని కూడా కోరుతా ఉన్నా. మీ దాంట్లో మీరు ఏమైనా ఇష్యూ ఉంటే మీరు పరిష్కారం చేసుకోవాలి. ప్రభుత్వంతో ఉంటే నేను ప్రభుత్వంకు ఆర్డీఓ గారు చెప్తారా పరిష్కారం చేయమని. మీరు తప్పకుండా ఈ 45 లక్షల రూపాయలతోటి కమ్యూనిటీ హాల్ కంటే మినీ ఫంక్షన్ హాల్ కిందకి మార్చుకొని దాన్ని పెద్ద అందరికీ ఈ ప్రాంతంలో ఉపయోగపడే విధంగా చిన్న చిన్న కార్యక్రమాలు జరుపుకునే విధంగా నిర్మించుకుంటే
అందులోకి అవసరమైనటువంటి టెంట్ సామాగ్రి కూడా నేనే ఇస్తాను. ముందు మీరు పైసలతో కట్టుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరూ ఎన్నికలప్పుడు అడిగినారు లేదా దాని తర్వాత కూడా అన్ని రకాల అందరికి సాయం చేయాలనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి చేసినాం. ఇక మాట్లాడిన వాళ్ళంతా రేషన్ కార్డులు ఇల్లు అంటారు. అమ్మ ప్రభుత్వం అందరికి కూడా నువ్వు ఇప్పుడే విన్నవాడా, విన్నాక నువ్వు ఆ మాట చెప్పాలి. మళ్ళీ నీ మాటనే చెప్తున్నావు, మాట టోన్ మారుతలేదు. నేనేమంటాను, నేను అందరికి వీళ్ళకి కూడా అందరికి ఎవరైతే అర్హత కలిగి నాకు నేను కూపన్ కార్డు రావాలి, ఇందిరా మిల్లు రావాలి, వ్యవసాయ భూమి ఉంది రైతు బంధు రావాలి, నాకు భూమి లేదు నేను రైతు కూలీని ఉపాధి హామీ కూలీని నాకు అవి రావాలి అనుకునే వాళ్ళందరికీ ఆ కార్యక్రమాలు వస్తాయి. ఒకవేళ రాకపోతే మీ దగ్గర ఉన్న లీడర్లతోటి ఆఫీసర్లకు కాయిదాలు ఇయ్యండి, లేకపోతే నాకు ఇయ్యండి, మీకు ఆ న్యాయం జరిగేది చూస్తా అనేటువంటి మాట మరొక్కసారి మనవి చేస్తూ మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు, నమస్కారం. లాస్ట్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న గారికి, గ్రంథాలయ చైర్మన్ కేడవ లింగమూర్తి గారికి, బొరిశెట్టి శివన్న గారికి, మరియు జిల్లా కలెక్టర్ గారికి, మరియు కౌన్సిలర్ గారికి, వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, అందులో ఈరోజు వరకు దయచేసి మా కులస్తులను దృష్టిలో పెట్టుకొని ఒక సీసీ కూడా మంజూరు చేయించవలసిందిగా కోరుతున్నాం సార్. అందరు తెలుసుకోవాలి ప్రోగ్రామ్ కు తర్వాత ఫోటో జరగండి. సరే ప్రోగ్రామ్ మళ్ళీ మాట్లాడనా? అందరు జరిగితే అందరూ పడతారు. ఐక్యత రోడ్డు పోవాలి. అంటే మనము వీళ్ళదేమైనా ఎక్స్చేంజ్ కానీ మనం ప్రపోజ్ చేస్తాం. దానికి అప్రోచ్ రోడ్డు మధ్యలో ఎవరైనా ఉంటే వాళ్ళని కన్విన్స్ చేసేసి మత్తడి పడ్డప్పుడు చుట్టూ వాటర్ మత్తడి బంద్ అయిందంటే గంటే ఉంటాయి. లొకేషన్ బాగుంటుంది, ప్లెజెంట్ ఉంటుంది. ఇప్పుడు గాలి మాత్రం బ్రీజ్ కంటిన్యూస్ ఉంటుంది.
ముందు అందరు రైతులు ఉన్నారు, ప్రముఖ రైతులే ఉన్నారే. రైతులంతా కొబ్బరికాయలు కుట్టుండ్రు అందరు. And more importantly, students of this institution, very warm welcome and greetings to everyone. At the outset, let me congratulate and give a warm round of applause for all the students who have completed the successful recitation of Quran. Today, on the occasion of Hadiya ceremony, the students who have successfully recited the Holy Book of Quran, they have been appreciated with the Holy Book of Quran along with a dress and some sweets. It is a gesture that everyone should embrace their religion, should ensure that we follow the principles that are laid down in our religion. Irrespective of which religion you follow, the message is very clear. Love everyone and there should be unity among everyone. That is the underlying principle. So when you grow up today as students, when you take these values, when you take these principles should always be with you throughout your life. Wherever you go, whichever endeavor you follow, in your career path, there will be several instances where you might face difficulties, you might face self-doubt. All these religious scriptures that you are reading today will definitely help you in taking the decisive step and in guiding you towards the positive direction. With that being said, with respect to your academics, I hope the entire learning atmosphere in the institution is positive and any such issues which you feel shall be addressed and will lead to the overall improvement in the learning outcomes from our side and from Honorable Minister Garu's side, we are definitely positive and we assure you that any change, any positive improvement that you want will definitely be addressed and will definitely be taken care. Just one question, how many of the students here read newspapers on a daily basis? Just a ముందు అందరు రైతులు ఉన్నారు, ప్రముఖ రైతులే ఉన్నారే. రైతులంతా కొబ్బరికాయలు కుట్టుండ్రు అందరు. బ్యానర్ ఏంటంటే ఇదిగా ఇది అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎవరికి వచ్చి ఇప్పుడు అందరికి అర్హత ఉన్నాక ఇవ్వము ఒకటి రాదు ఏం లేదు, పంచాయతీ లేదు, అది నా బాధ్యత. బీసీ రవాణా శాఖ మంత్రులు శ్రీ గుమ్మల ఇదే మా ఆహ్వానం. అదేవిధంగా మరి ఈరోజు ప్రజాపాలన వాడుకలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా
జిల్లా గ్రంథాలయ చైర్మన్. ముందున్న 15వ వార్డు సోదర వ్యక్తులందరికీ అధికారులందరూ ఒక నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత అర్హులైన వారందరికీ కూడా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రజాపాలన గురించి కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి మంత్రి గారు. దాని తర్వాత ఇప్పుడు కార్యక్రమం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గతంలో కొంత ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఏదైనా ఒక ఏరియాలో మండలానికి 1-2 జాగాలను ఏనా నాన్న కొద్ది గొప్ప కట్టి ఉండి అవి కూడా పూర్తి కాని అన్నింటినీ కూడా గతంలో డబుల్ బెడ్రూమ్లు ఆగిపోయిన వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసిన ఈ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు స్టార్ట్ అయ్యి సౌకర్యాలు లేకున్న వాళ్ళందరినీ అది కూడా పూర్తి చేసే కార్యక్రమం ఒకటి. కొత్తగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ నియోజకవర్గానికి మొదటి దశ 3,500 వచ్చినాయి. ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. 160 గ్రామాలు, మున్సిపల్ 20 వార్డులు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన అన్ని గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్లు వస్తాయి. అర్హత పూర్తిగా నిరుపేదలైన ఉన్నటువంటి వాళ్ళను మీ ముందర చదివి వినిపించిన తర్వాతనే ఎంపిక ప్రక్రియ చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అందులో 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీలకు 6 లక్షల రూపాయలు ఆ విధంగా ఇచ్చే కార్యక్రమం కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇచ్చే బాధ్యత మాది. రేషన్ కార్డులు 10 సంవత్సరాల రేషన్ కార్డులకు కొద్దిగా ఇబ్బంది అయింది. పుట్టిన బిడ్డ పెరిగి లేదా కుటుంబాలు వేరుపడి ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలై మార్పులు చేర్పులకు చాలా ఇబ్బంది రకమైన పరిస్థితి ఉండే. ఇప్పుడు ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని, మార్పులు చేర్పులు ఒక రోజుకొరికే పరిమితం కాదు, నిరంతరంగా. సపోజ్ ఈ ఇంటి బిడ్డ వేరే ఇంటి కోడలైతే ఇక్కడ నుంచి కార్డు వాళ్ళ ఇంటి పేరు మీద మార్చుకోవడానికి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడికి మార్చుకోవడానికి, చనిపోయినవి తొలగించడానికి సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎటువంటి జాప్యం లేకుండా చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. సో వాస్తవంగా 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా మేము చెప్పింది 2 లక్షల లోపల, కానీ 2 లక్షల పై వాళ్ళు కూడా చాలా మంది ప్రభుత్వాన్ని అడగడము, ఆ అడిగేటువంటి అంశం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర దాకా చేరడము, శాసనసభ్యులందరూ కూడా ఇట్లా 2 లక్షల పై వాళ్ళకి రావాలి ఇవ్వాలి అనే ఆలోచనతో మాట్లాడడంతో 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ మేము నిధులు వెంటనే, కొంతమందికి ఇంకెవరికైనా రాకపోయి ఉంటే కూడా దయచేసి వాటి వివరాలు కూడా ఇవ్వండి. కుటుంబ పరంగా గ్రూపింగ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే మీ దగ్గరకు వచ్చి 2 లక్షల రూపాయల లోపున్న వాళ్ళని సర్టిఫై చేసిరో వాళ్ళందరికీ నయా పైసా ఇబ్బంది లేకుండా 2 లక్షల లోపల రుణమాఫీ అవుతుంది. పైన ఉన్నటువంటి వాళ్ళకు మార్చి లోపల ఒక షెడ్యూల్ ఇస్తారు ప్రభుత్వం. ఆ పైన 50,000 లక్షలు కట్టి మిమ్మల్ని రుణ విముక్తులు చేయాలి కాబట్టి అవి కట్టించుకొని ఆ మిగతా డబ్బును మీకు జమ చేసే విధంగా చర్యలు తీసుకోబడతా ఉన్నాయి, కొద్దిగా కలుగుతా ఉన్నాయి. కాబట్టి దయచేసి వేరే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఎట్లున్నా ఇక్కడికి సంబంధించి ప్రతిపక్షాలకు కూడా కోరుతా ఉన్నా, ఎవరైనా ఎక్కడైనా అర్హత కలిగిన వాళ్ళు తప్పిపోతే దయచేసి ప్రభుత్వ అధికారి దృష్టికి కానీ లేదా ఎన్నికల వరకే రాజకీయాలు కాబట్టి ఎన్నికల తర్వాత శాసనసభ్యుడిగా నా దృష్టికి తెచ్చిన ఈ చెప్పిన అంశాలన్నింటికి సంబంధించి పరిష్కారం చేసే బాధ్యత, దానికి సంబంధించి అటువంటి అర్హులైన వాళ్ళందరికీ ఆ పథకాన్ని ఇప్పించే బాధ్యత నాది, ఈ ప్రభుత్వంది. అందుకు నేను స్థానిక శాసనసభ్యుడిగా బాధ్యత నాది అనేది స్పష్టంగా మా నాయకత్వానికి ప్రజలకు కూడా మీడియా ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఆందోళన అవసరం లే, నిలదీసి గొడవాడే అవసరం లే. ఎవరైనా నేనేమంటున్నా, రాజకీయ పార్టీకి ఒకవేళ నాకు చెప్పడం ఇబ్బంది అయితే అధికారికి చెప్పండి. నేను అధికారులను కోరుతా ఉన్నా, ఎవరు పార్టీకి సంబంధం లే, వాళ్లకు న్యాయంగా ఇది కావాలని అడుగుతా ఉన్నారు, అర్హత ఉన్నదంటే కాగితం తీసుకొని దాన్ని పరిశీలించండి. నేను మంత్రిగా ఒకరికి రేషన్ కార్డు ఇవ్వడమో లేదా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమో అంటూ ఉండదు. నేను ఎవరికి రేషన్ కార్డు ఆపడమో ఇందిరమ్మ ఇల్లు ఆపడమో కూడా ఉండదు. న్యాయపరంగా ప్రజల ముందర లిస్టు పెట్టి అర్హత గల వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తా. కొద్దిగా సంఖ్య ఎక్కువైతే కావచ్చు, సంఖ్య ఎక్కువ సంఖ్య. నేనేం చెప్తా అంటే ఎప్పుడు కానీ సమాజం మనకు ఓల్డ్ సిస్టంలో సామధాన భేద దండ. ముందు చెప్పండి, అరే వాళ్ళు చేస్తున్నారు మనం ఎందుకు చేయమని చెప్పండి. లేకపోతే మీకు ప్రజాస్వామికంగా ఎవరికైనా నిరసన చెప్పే హక్కు ఉంది. నేను నా దృష్టికి రాకుండానే చెప్పకుండానే ఎవరైనా నిరసన చేస్తే కూడా వాళ్ళకి హక్కు ఉన్నది. కానీ నేనేమంటున్నా, నేనంతా కూడా ప్రజాస్వామికంగా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా ఏదైనా ప్రజల సమస్య ఉంటే
సామాన్యుడు కావచ్చు, రాజకీయాలకు సంబంధం లేకపోయినా మహిళా సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఎవరైనా నా దృష్టికి తెస్తే దాన్ని తప్పకుండా నా దగ్గరకు వచ్చిన కాగితం వృధాగా పోదు. దాన్ని తప్పకుండా సంబంధిత అధికారి ద్వారా సమీక్షింపజేసి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటా అనే మాట మనవి చేస్తూ అందరికీ మరొకసారి